హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బయట ఉన్నా అని చూస్తున్నారా? మేమైతే బాటనీ బే బీచ్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి స్టాట్ఫోర్డ్కి రావాలి. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి బీచ్ దగ్గరికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే శివ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం షాపింగ్ చేసుకొని కొంచెం కాఫీ తీసుకొని తాగేసి అంతలోపు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడైతే కాఫీ తీసుకోవడానికి వెళ్దాం. కాఫీ అయితే తీసుకున్నాము. కేఫ్‌నేరియాలో ఏంటంటే ఇక్కడ 3 నెట్వర్క్ ఉంటే మనకి 5 పౌండ్స్‌లో వచ్చే కాఫీ 1 పౌండే పడుతుందన్నమాట ఆఫర్‌లో. అలా మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి. మనము చెక్ చేసుకొని చూసుకోవాలి. 1 వీక్‌కి ఒక కాఫీ అయితే వస్తుంది మనకి 1 పౌండ్‌కే. అది ఓన్లీ 3 నెట్వర్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అలా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చనమాట. మాకైతే బిల్ 10 పౌండ్స్ అయింది. రంజిత్‌కి నాకు. ఇప్పుడు మేము పే చేసింది జస్ట్ 2 పౌండ్సే. ఇంకా శివ వాళ్ళైతే రాలేదు. వాళ్ళకంటే ముందు నేనే రెడీ అవుతాను. వాళ్ళ అమ్మాయిల కంటే ఎక్కువ వాళ్ళు షర్టు ప్యాంట్ వేసుకొని రావడానికి కూడా లేట్ చేస్తారు. ఈరోజు మార్నింగ్ 6కే స్టార్ట్ అవుదాము అని చెప్పారు. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మేమైతే టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్ళి తీసుకోవాలి డైరెక్ట్గా. ఇక్కడ గ్రూప్ టికెట్స్ తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది. మేము వెళ్ళేది 1 డే ట్రిప్. మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చేస్తాము. వీళ్ళు చాలా లగేజ్ తెచ్చుకుంటున్నారు చూడండి. ట్రావెలింగ్ బ్యాగ్సే తెచ్చుకుంటున్నారు. అక్కడ ఫుడ్ కూడా ఏం దొరకదు కాబట్టి బీచ్ దగ్గర మేము తీసుకెళ్ళాము ఫుడ్. మోస్ట్లీ ఇక్కడ అందరూ ఎవరైనా ఎక్కడైనా ట్రిప్స్ వెళ్తున్నారంటే ఫుడ్ కంపల్సరీ క్యారీ చేస్తారు. ఎందుకంటే మన ఫుడ్ అయితే అసలే దొరకదు. దొరికిన శాండ్విచెస్, బర్గర్స్ అవి కూడా దొరకడం కష్టం ఉంటుంది మనం వెళ్ళే ట్రిప్స్ దగ్గర నియర్ బై ప్లేసెస్లో. మళ్ళీ ఆ ఫుడ్ మనం 3 పూటలా తినలేం కాబట్టి ఎంతో కొంత అయితే ఫుడ్ అయితే క్యారీ చేస్తారు. స్నాక్స్ అయినా అట్లీస్ట్ స్నాక్స్ అయినా తీసుకెళ్తారు. ఇప్పుడైతే స్టాట్ఫోర్డ్ ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కడానికైతే వచ్చేసాము స్టేషన్కి. ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు చెప్పాను కదా నేను ముందులో. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నారు ఈ బాయ్స్ అందరు కలిసి. ఇక్కడ టికెట్స్ గురించి మాట్లాడుతున్నారు. మనకేమన్నా ఆఫర్స్ ఉన్నాయా, గ్రూప్ టికెట్స్ తీసుకుంటే తక్కువ పడుతుందా అని. మనకైతే ఎక్కడికి వెళ్ళినా గ్రూప్ టికెట్ తీసుకుంటే తక్కువ పడుతుంది. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మనకే బెనిఫిట్ అనమాట. ఇక్కడ అలా ఉంటుంది. ఇండివిజువల్గా కాకుండా ఇండివిజువల్గా తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకా స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. మేము స్టూడెంట్స్ అయినా కూడా మేము స్టూడెంట్ డిస్కౌంట్ అడగలేదు. టికెట్ తీసుకున్న తర్వాత గుర్తొచ్చింది మాకు డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే టైమింగ్ని బట్టి మనకి ట్రైన్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. పీక్ టైమింగ్స్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనకి నార్మల్ వీకెండ్లో అయితే కూడా చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. వీక్ డేస్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం మాకైతే తక్కువగానే పడింది. ఇక్కడైతే స్నాప్ తీసుకుంటున్నారు. ఇక్కడ అందరు స్నాప్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, అట్లా స్నాప్ కోసం అని చెప్పేసి ఇట్లా టికెట్స్ అనమాట, ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేవన్నీ అవి స్నాప్ తీసుకుంటున్నారు. దామన్న ఉన్నాడంటే ఆల్వేస్ కెమెరామెన్ అయిపోతాడు. ముందు వీడియోస్లో చెప్పాను కదా, దామన్నకి వ్లాగింగ్ చేయడము, వీడియోస్ తీయడము, ఫొటోస్ దిగడం అంటే ఇష్టం అని చెప్పేసి. మేము తీసుకున్న ట్రైన్కి అయితే 1 అవర్ టైం ఉంది. ఇంకా ఆ 1 అవర్ కొంచెం టైం పాస్ చేసాము ఇక్కడ ఇది పెట్టారు. ఇక్కడ నార్మల్గా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము మేము అందరం. అక్కడ జోక్ ఏంటంటే దామన్న వీడియోస్ తీస్తాడు కానీ ప్రతిసారి వీడియో ఆన్ చేయడం మర్చిపోతాడు. ఆన్ చేసిన అనుకొని వీడియో తీస్తుంటాడు. 2 సైడ్స్ మంచిగా లొకేషన్ కనిపిస్తుంది మాకు. కెమెరా ఆన్ చేసేలోపు ఆ లొకేషన్ వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వెళ్తుంది ట్రైన్. మార్కెట్లో దిగాము. ఇక్కడ నుంచి బస్ ఎక్కి ఒక 20 మినిట్స్ బస్ జర్నీ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, ఇక్కడ ట్రైన్స్లో డాగ్స్ ఎలా ఉంటాయి, సైకిల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. చాలామంది సైకిల్స్ తీసుకొని వచ్చారు. నియర్ బై ఉంది కాబట్టి సైకిల్స్ వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ డాగ్స్తో వాళ్ళు మాట్లాడతారు మంచిగా, వాటికి అర్థమవుతుంది. ఇక్కడ వాల్ పెయింటింగ్స్ చాలా బాగా వేస్తారు. మొత్తం రియలిస్టిక్గా ఉన్నట్లే ఉంది, అంత బాగా వేస్తారు. బస్ ఎక్కాము. ట్రైన్ దిగేసి
ఇక్కడ బస్ నుంచి వెళ్తుంటే ఇక్కడ స్ట్రీట్స్ చాలా బాగున్నాయి, బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. బీచ్కి రీచ్ అయిపోయాము. శాండ్ బీచ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం లండన్లో, యూకేలో శాండ్ బీచ్కి రావడం చాలా బాగుంది. శాండ్ బీచ్ కాబట్టి ఇక్కడ కూడా సెవెన్ సిస్టర్స్ దగ్గర ఉన్నట్లు ఉన్నాయి క్లిఫ్స్. కాకపోతే సెవెన్ సిస్టర్స్వి చాలా పెద్దవి, ఇవి చిన్న చిన్నగా అనిపించినాయి, అంత పెద్దగా అనిపించలేదు. చాలా గేమ్స్ కూడా ఆడారు, బీచ్లో ఆడుకున్నారు. బాల్ గేమ్, ఇంకా కబడ్డీ ఆడారు బాయ్స్ అందరూ. ఇన్ అండ్ అవుట్ ఆడాము. ఇన్ అండ్ అవుట్ అయితే వీడియో తీయలేదు. వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు, ఇక్కడ మేమే ఫస్ట్ వస్తాం అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు పెద్ద ప్లేయర్స్ లాగా చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం గేమ్ ఇది అని ఇంట్రెస్టింగ్గా వీళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఫుట్బాల్, వాలీబాల్ ఆడతారు. ఇన్ అండ్ అవుట్ కూడా ఆడినాము ఇందాక, ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు. వీళ్ళు గేమ్ ఆడడం కంటే ఎక్కువ గొడవ పెట్టుకోవడమే ఉంది, అందులో మొత్తం కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ నేను స్కోర్ రాస్తున్నా వాళ్ళకి, ఏ టీంకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని. కిరణ్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాడు, హాలిడే ఇవ్వలేదని షిఫ్ట్కి మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాడు. ఆఫ్టర్నూన్ వరకు వచ్చాడు. మేము రాగానే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకముందే తీసుకెళ్ళి వాటర్లో పడేశారు. నేనైతే వాటర్లోకి వెళ్ళలేదు. ఒక్కసారి వాటర్లోకి వెళ్ళినందుకు నా ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇంతవరకు సెట్ అవ్వలేదు. అది ఇండియాలో. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ చాలా ఐస్ కోల్డ్ వాటర్ ఉంటాయి. కాకపోతే ఆ రోజు కొంచెం ఎండ ఉంది, కొంచెం బెటరే ఉన్నాయని అన్నారు, కానీ నాకైతే చాలా చలి పెట్టింది కాళ్ళు వాటర్లో పెట్టినందుకే. అందుకని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళలేదు, వాటర్లోకి వెళ్ళే ధైర్యం కూడా చెయ్యలేదు, చాలా చలి పెడుతుందని.
మేము వచ్చినప్పుడు సీ లెవెల్ ముందు వరకు ఉండే, ఇప్పుడు ఈవినింగ్ అవుతున్న కొద్దీ వెనక్కి వెళ్తున్నాయి. మళ్ళీ నైట్ 8-9 o'clock అట్లా మళ్ళీ ముందుకు వస్తాయంట. ఇప్పుడు మేము వెళ్ళే టైంకి అయితే మొత్తం అసలు వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. సన్సెట్ అవుతుంది కాబట్టి సన్సెట్ అయ్యే టైంకి మళ్ళీ ముందుకు వస్తాయంట వాటర్. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాయి. మేము వచ్చినప్పుడు అసలు ఇవన్నీ ఏం కనిపించలేదు, మొత్తం వాటర్ ఉండే ఇక్కడి వరకు. వీడియో తీస్తున్నా. ఇగో కిరణ్ లేట్గా వచ్చిండు, మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చిండు, పాపం జాబ్కి వెళ్ళేసి వచ్చిండు, లీవ్ ఇవ్వలేదని చెప్పేసి ఒక్కడే వచ్చిండు. మేము ముందే వచ్చేసినాం. ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ మొత్తము చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గుర్తుగా ఇట్లా చైర్స్ పెడతారు. ఇది కొత్త చైర్ పెట్టారు, ఇక్కడ పెట్టారు. బటర్ఫ్లై పెట్టి దీనికి. In loving memory of Enzo Vaccaro. Enzo Vaccaro వాళ్ళ నేమ్. రిటర్న్ అవ్వడానికి రెడీ అయిపోయారు అందరూ. రిటర్న్ అయ్యే గ్యాప్లో ఇక్కడ పక్కనే ఒక ఫోర్ట్ ఉంది, దగ్గరలో చూద్దామని వెళ్తున్నాము. కానీ అది చాలా దూరం ఉందనేసి మధ్యలో నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా మనీ అడుగుతారని ఇమిటేట్ చేస్తున్నాడు కిరణ్. సన్సెట్ చూడండి. Sorry, ladies and gentlemen, I am homeless, jobless. I am so hungry. If you give me any pens, it would fill my hunger. Any kind one there here? ఇప్పుడు ఇండియాలో ఎలా అడుగుతారని బెగ్గింగ్ సిరీస్. మీరు వేసే మొక్కలకే కొడుతున్నారు బాబాయ్. అందుకే వీళ్ళు డ్యాన్స్ వేసే గ్యాప్లో ఒక స్టేషన్ వచ్చేసింది, ట్రైన్ ఆగింది. ఆ స్టేషన్లో ఆగితే స్టేషన్ బయట ఒక అతను ఉన్నాడు. వీళ్ళు డ్యాన్స్ చూసి అతను కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, సేమ్ స్టెప్స్. ఇది ఇంటర్నేషనల్ ట్రైన్ కాబట్టి బిన్ అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇది మా ట్రావెల్ వ్లాగ్. If you like this video, please do like, share and subscribe to my channel, and thank you for watching till the end. See you in the next video. Bye bye.